వెరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, భావన అల్లం అంటారు కదా, భావన జీలకర్ర అని, అది ఎలా చేస్తారు, మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది చెప్పరా? భావన అంటే ఏమిటంటే ఒక దాన్ని మనలో ఇముడ్చుకుంటే భావన అంటారు. దేన్నైనా సరే దైవాన్ని కూడా భావన చెయ్యి అంటూ ఉంటారు. అట్లాగే అల్లము జీలకర్ర వీటిని భావన చేస్తారు. ఎట్లా చేయడం అంటే నిమ్మరసం తీసుకుని ఆ నిమ్మరసంలో సైంధవ లవణం వేసి అల్లం ముక్కలు వేస్తారు. అల్లాన్ని ఏం చెయ్యాలి చెప్పాను కదా, అల్లం ఎప్పుడూ కూడా తొక్క తీసేయాలి నీట్గా, దానిపైన పొర ఉండకూడదు. తీసేసి కడిగి ఒక రోజల్లా ఆరబెట్టాలి నీడలో, తడి ఉండకుండా. ఎండలో పెట్టకూడదు, నీడ నారితే పైన తడంతా పోతుంది. దాన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలు, మరీ చిన్నవి చేస్తే ఎండిపోతే అందుబాటులో ఉండవు. అందుకని కొంచెం మన చేతికి తగిలేటంత ముక్క ఉండాలంటే ఇప్పుడు ఇంత బారు ముక్క ఇందులో సగం అనుకోండి, ఇంతంత బారు ముక్కలు చేసినట్టయితే తర్వాత ఇంతంత ముక్కలు అవుతాయి. వాటిని తీసి చక్కగా ఈ నిమ్మరసం ఉప్పు కలిపినటువంటి నీళ్లు మునిగేటట్టుగా ఉండాలి, అన్ని ఉండాలి. ఓకే. ఈ జీలకర్ర ఒక రోజు గాని 2 రోజులు గాని అలా ఉంచేసి మర్నాడు పొద్దున తీసి నీడన ఆరబెట్టాలి. రసం అక్కడే ఉంటుంది. ఓకే. మళ్ళీ రాత్రికి దాన్ని అందులో వేయాలి. రాత్రి ఊరుతూ ఉంటాయి, పగల ఆరుతూ ఉంటాయి. రాత్రి ఊరుతూ ఉంటాయి, పగల ఆరుతూ ఉంటాయి. మొత్తం నీళ్ళు ఆ నిమ్మరసం అంతా అయిపోయేదాకా చెయ్యాలి. అప్పుడు దాన్ని పూర్తిగా ఎండేటట్టుగా ఇక్కడే ఆరబెట్టి బాగా ఎండిపోయిందని అన్నాక ఒక్కసారి ఎండలో పెడతాను, ఎక్కడ తడి ఉంటే పోతుందని. అది భావన. అంటే ఇక్కడ మీకు నిమ్మరసం ఉందా? లేదుగా. నిమ్మరసం ఉప్పు ఏమైపోయినాయి? అల్లంలోకి వెళ్ళిపోయాయి. అల్లంలో భావన అయిపోయినాయి. జీలకర్రను కాదు, పొరపాటు. అల్లంలో నిమ్మరసం సైంధవ లవణం భావన చెందే, అప్పుడు అది భావన అల్లమైంది. అలాగే జీలకర్రని చేస్తే అది కూడా భావన జీలకర్ర. ఇందులో జీలకర్ర వేయాలా? ఇందులో వేయరు, దేనికది. ఓకే. జీలకర్ర విడిగా ఉంటుంది. ఇప్పుడు భావన జీలకర్ర ఇంట్లో ఉందనుకోండి, ఉంటే ఒకవేళ తిన్నది కొంచెం ఎక్కువగా అనిపించింది, ఎక్కడో పెళ్లికో దేనికో పెడతాం, సమయం దాటాక అది మరీ ప్రాబ్లం. సమయం దాటాక తింటే అసలు వచ్చిన సమస్య ఏంటంటే పెళ్ళిళ్ళకి వెడితే తిన్న ఆహారం కన్నా సమయానికి తినం గనక బరువుగా ఉంటుంది. అప్పుడు ఒక 7-8 లేకపోతే 10 ఈ భావన జీలకర్ర తీసుకుని నోట్లో వేసుకుని నెమ్మదిగా గనక చప్పరిస్తూ నవ్వులుతూ ఉంటే ఆ బరువు తగ్గుతుంది, పూర్తిగా జీర్ణం అవుతుంది. అసలు జీలకర్రకే జీర్ణం చేసే శక్తి ఉంది. అందులో భావన చేసినప్పుడు అందులో నిమ్మ ఉంది, సైంధవ లవణం ఉంది, అంచేత పూర్తిగా జీర్ణకోశానికి సంబంధించినటువంటి సమస్య ఏమీ లేకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో అందరికి వచ్చేదే ఇది. అప్పుడప్పుడు అసలు ఏమీ లేకపోయినా అప్పుడప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు, లేదంటే బాగుంటుంది, రుచి రుచిగా ఉంటుంది, పుల్లగా ఉప్పుగా జీలకర్ర టేస్ట్ కలిపి చాలా బాగుంటుంది. దాన్ని అలా బుగ్గన ఎప్పుడన్నా కాస్త వేసుకున్నారు అనుకోండి, జీర్ణ సంబంధమైన సమస్యలు ఉండవు. అంతేకాదు ఒక్క పొడి అలాంటివన్నీ వేసుకోవాలని కోరిక కూడా ఉండదు, చాలా హాయిగా ఉంటుంది. హెల్త్ చాలా మంచిది. అలాగే ఇప్పుడు భావన అల్లం ఉంది. భావన అల్లం వల్ల ఏం జరుగుతుంది అంటే నోరు అరుచి అంటారు. అరుచి అంటే టేస్ట్లెస్, ఏం తిన్నా ఒకలానే ఉంటుంది. దేంట్లోనూ ఉప్పు సరిపోయిందా, ఏదో బాగానే ఉన్నట్టుంది, కారం ఎట్లా రుచిగా ఉందా, ఉంది, ఏదో తెలియట్లేదు, నాలుకకి అరుచి అంటారు. అలా ఉన్న సందర్భంలో ఒక్క జీలకర్ర పలుకు గనక బుగ్గన పెట్టుకున్నట్టు, అది కూడా సాధారణంగా ఇవి ఎక్కువ మంది ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళకి అలవాటు పడిపోతారు, అందుకని పొద్దునే వేసేసుకుంటుంటారు, రోజంతా రోజు బాగుంటుందని. అలా ఒక అల్లం ముక్క గనక భోజనం చేశాక గాని ఇంకెప్పుడన్నా సరే పెట్టుకున్నట్టు చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు అట్లాంటివి ఉంటే చాలా తగ్గుతుంది. ఇప్పుడు జ్వరాలు వచ్చాయి, ఇప్పుడైతే మనకి బోల్డ్ మందులు వేస్తున్నారు గనక తినమంటున్నారు, టానిక్స్ ఇస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. పూర్వం ఏమీ లేకుండానే మందులు తగ్గిస్తే అప్పుడు ఏమిటి, నోరు కొంచెం చేదుగా ఉండడం, ఒక భావన జీలకర్ర బుగ్గన పెట్టుకుంటే కొంచెం ఘాటు ఉంటుంది, పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది. దానివల్ల నోటికి కాస్త రుచి, ఏదన్నా తినాలన్న కోరిక కలుగుతుంది. ఆ నిమ్మరసం ఉప్పు వల్ల జీర్ణకోశం బాగుపడుతుంది.
కనుక ఇవి పూర్వం ఇంట్లోనే చేసుకునేవాళ్ళు ఉమ్, చాలా హాయిగా. ఆ, ఇదే ఋతువు చేసుకోవడానికి పనికొచ్చేది. ఉమ్, ఉమ్, నిమ్మకాయలు బాగా దొరుకుతూ ఉంటాయి, అవునమ్మా. నిమ్మరసం బాగా దొరుకుతుంది. తర్వాత బాగా ఆరుతుంది ఈ కాలంలో. వేసంకాలం కన్నా శీతాకాలంలో ఆరుదల ఎక్కువ. అవునమ్మా, ఆ, రివర్స్ అనుకుంటామే మనం. అనుకుంటాం. పచ్చి పచ్చిగా ఎక్కువసేపు ఉంటాయి బట్టలన్నీ. బట్టలు వేరు, ఉమ్, ఇవి వేరు. ఉమ్, ఇవి మనం నీడలో పెడితే తడికి ఆ వాతావరణంలో తడి అయ్యాక ఒక్కసారి గనక గాలి వస్తే ఫటఫటా ఎండిపోతాయి, చాలా బాగా ఎండుతాయి. ఉమ్, ఆరుదల అన్నది బాగా ఉంటుంది. ఇప్పుడు ఉమ్, అక్కడ ఎండుదల ఉంటుంది, ఉమ్, అక్కడ వేగుతాయి, ఉమ్, ఇక్కడ ఆరతాయి. ఇందులో తడి మాత్రమే పోతుంది, వాల్యూ పోదు. yes. అందువల్ల ఈ ఋతువులోనే చేస్తారు. ఉమ్, ఇంకా కొంతమంది ఇవి కూడా చూసుకుంటారు, ఏంటమ్మా? ఉసిరికాయలు. ఉమ్, ఉసిరికాయ ముక్కలు చక్కగా ఒక్క పూట కానీ మీరు ఈ ఉసిరి ఎండలో పెట్టారనుకోండి, ఉమ్, ఎండలో పెట్టచ్చు అసలు, ఉమ్, కడిగి శుభ్రం చేసి ఒక్కసారి సూర్యరశ్మికి తగిలేటట్టుగా పెడితే ఆకుపచ్చగా ఉన్నటువంటి ఉసిరికాయలన్నీ బంగారు రంగులోకి వచ్చేస్తాయి. ఉమ్, yes. వాటిని తీసుకొచ్చి పైన ఇలా అంటే చాలు, చక్కగా విడిపోయి గింజకి ఏమీ అంటుకోకుండా దేనికి అది తొనలుగా వస్తాయి వచ్చేస్తాయి కదా, ఈజీ. ఉమ్, ఉమ్. దాన్ని ఈ సైంధవ లవణం వేసి, నిమ్మకాయ నిమ్మ వేయరు ఆ. అక్కర్లా. ఊరికే నీళ్ళలో కూడా నానబెట్టుకోవచ్చేమో కదమ్మా, ఎందుకు? ఉప్పు పసుపు వేసి. అవి కాయలు ఉమ్, అవి వేరు. ఉమ్, ఇది ఇలా సైంధవ లవణం వేసి దాన్ని కలిపేసి పెడతారు. ఉమ్, తర్వాత నీడని ఆరబెట్టుకుంటారు. ఈ అన్నం తిన్నాక ఒక పలుకు వేసుకుంటే, ఇప్పుడు పాచకాంల లాంటివన్నీ అవునవును, అలాగే అవును. ఉంటాయి. ఉమ్, ఇది ఇళ్లలో చేసుకోవచ్చు. ఉమ్, మీరన్నారు నీళ్లలో వేసేదన్నది, అది ఉమ్, వేరు. ఉమ్, అదేమిటంటే పూర్తిగా నీళ్లు కాచాలి, ఉమ్, మరగాలి, ఉహు, మరిగిన నీళ్లు చల్లబడాలి. ఉమ్, నీళ్లు మరిగి చల్లబడిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి ఈ చిన్న ఉసిరికాయలు కానీ, మామూలు పెద్ద పెద్ద ఉసిరికాయలు కానీ, లేకపోతే వడపిందెలు అంటారు. ఉమ్, అంటే ఇప్పుడు రేపు మార్చి వచ్చిందంటే మామిడి చెట్ల నుంచి చిన్న చిన్న జీడి ఉన్న కాయలు పడిపోతూ ఉంటాయి. అవును. దాన్ని ఏం చేయలేం, ఉమ్, బాధేస్తూ ఉంటుంది. వాటిని తీసుకొచ్చి ఆ తొడిమి దగ్గర తీసేసి ఒక్క నిమిషం కనుక ఉంచినట్టయితే రసం వాటి సొన పోతుంది. ఉమ్, సొన పోయిన తర్వాత ఈ లోపల జీడితో సహా ఈ నీళ్లలో పడేస్తారు. ఉమ్, ఉప్పు పసుపు వేసిన నీళ్లలో. ఉమ్. బాగా ఎండబెట్టాలి. అక్కర్లా, అసలు ఎండబెట్టరు. ఉమ్, కాచి చల్లార్చిన నీళ్లే, అంతే. కాచి చల్లార్చిన నీళ్లలో వేసి మూత పెట్టి పెట్టేస్తాం. ఎన్ని రోజులమ్మా? మర్నాటికు 2-3 రోజుల కల్లా బాగా నానిపోతాయి. ఆ, చాలా రోజులు ఉంటాయి. ఉంటాయా? ఒక ఉప్పు సమంగా ఉందో లేదో చూసుకోవాలి. ఉమ్, కొద్దిగా ఏమాత్రం తేడా వచ్చిన ఉప్పు సరిపోకపోయినా అది పాడైపోయే అవకాశం ఉంది. అలాంటి వాటిని ఒక్కటి బుగ్గన పెట్టుకుంటే ఎంత ఎండలో తిరిగినా ఎండ దెబ్బ తగలదు. ఉమ్, వీటి పేరే వడపిందలు. వడపిందెలు, కరెక్ట్. వడ తగలకుండా చూస్తాయి. మామిడిగా లోపల జీడి ఉంటుంది ఆ కాయకి, కట్ చేయకూడదు. ఉమ్, తినేటప్పుడు దాన్ని ఇలా చీల్చుకుని లోపల ఉన్న జీడి తీసేసి ఆ కాయని బుగ్గన పెట్టుకుంటే పెద్ద పులుపే ఉండదు. మా చిన్న కాయలు పెందే పులుపు ఉండదు. పులుపు ఉండదు కానీ వగరుగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది. హాయిగా ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. ఈ ఉసిరికాయ ఒకటి బుగ్గన పెట్టుకున్నామంటే అసలు ఎంత బాగుంటుందో చెప్పలేం. టేస్ట్ అండ్ సిట్రిక్ కదమ్మా, ఫుల్ ఆఫ్ హైలీ, దాంట్లో ఏమీ పోదు కూడా. మనం ప్రాసెస్ చేస్తే ఏదైనా దాంట్లో ఉన్నటువంటి విటమిన్ సి పోయే అవకాశం ఉంది. ఇది పోదు. ఇంకా కావాలంటే వీటిని ఈ ఉసిరికాయ గాని, చిన్న ఉసిరికాయలు గాని పెరుగన్నంలో నంచుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎస్. సో ఈ వీడియోలో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కి సంబంధించిన టిప్స్ తెలుసుకున్నాం. చాలా సంతోషం. శీతాకాలంలో చేసుకుంటాం, శీతాకాలంతో కూడా వేసంకాలకు కూడా ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. నమస్తే.